ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను ఎవ్రీ ఇయర్ అయితే మోస్ట్లీ వస్తాను. లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయిపోయింది, బట్ ఈసారి కూడా మిస్ అవ్వద్దు. నేను ఆల్రెడీ రీల్స్లో అండ్ ఛానల్స్లో చాలా చూసేసినాను కాబట్టి ఈసారి మిస్ అవ్వద్దు అని చెప్పి పక్కా వచ్చినాను. ఫస్టే వచ్చేసినాను. చాలా బాగుంటుంది అట్లాంటి. యాక్చువల్లీ ఎంజాయ్మెంట్ ఈ కైట్స్ని చూసి చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. బికాస్ మన ఇది న్యాచురల్ ఫెస్టివల్ కదా, మన కల్చర్ ఇది. అండ్ ఇట్లాంటి ఫెస్టివల్స్ మనం మిస్ అయినామంటే ఇక మన కల్చరే మిస్ అయినట్టు అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ ఫెస్టివల్ ఈ 3 days 4 days అయితే మిస్ కాకుండా ఉండాలని చెప్పి అనిపిస్తుంది అండి. ఎవరైతే అబ్బాయిలు అండ్ అమ్మాయిలైనా సరే, ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళు ఎవరైనా సరే డెఫినెట్గా ప్లీజ్ కైట్ ఫ్లై చెయ్యండి. నాకు రాదు కాబట్టి నాకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. టైం లేక కుదరక మన వర్క్లో బిజీ ఉండి చేయలేకపోతాము. బట్ టైం ఉన్న వాళ్ళు డెఫినెట్గా కైట్ ఫ్లైయింగ్ చేయాలి, నేర్చుకోవాలి. మన కల్చర్ని ఇట్లనే ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ మనమే వాళ్ళే రాకుండా మనమే వాళ్ళ కంట్రీస్కి వెళ్ళి ఇలాంటి ఫెస్ట్ ఇంకా చేయాలని అనుకుంటున్నానండి. చిన్నప్పటి నుంచి మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? ట్రై చేశాను. లైక్ నేను కూడా ఆబ్వియస్లీ స్కూల్లో ఉన్నప్పుడు ట్రై చేసాము. బట్ మేబీ అది ఇంకా నేను నేర్చుకోవడానికి ట్రై చేయలేదు. జస్ట్ టైంపాస్కి ట్రై చేసినాను, నేర్చుకోవడానికి చేయాలని ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ డెఫినెట్గా ఒకరోజు అయితే నేను చేస్తాను అని అనుకుంటున్నా. ఇవన్నీ చూసి చాలా ఎక్సైట్మెంట్ ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ కల్లా నేను కూడా ఒక కైట్ ఫ్లై చేయాలని చెప్పి చూసుకుంటున్నాను.